అన్న నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటావేంది? ఏదైనా పని చేయొచ్చుగా. ఏందిరా అనకనక గంత పెద్ద మాట అన్నావు? నేనేం పెద్ద మాట అన్ననే, ఏదైనా పని చేయొచ్చుగా అన్న. కాదురా సన్ని, నాకు ఈ పని చేసుడు గింజేసుడు సాత కాదురా. ఇప్పటికేమైంది? బిందాస్ బతుకుతున్నా. చీ, ఇదొక బతుకాయ. రోడ్ల మీద కుక్కలు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. అవిట్లకు మనకు ఏం తేడా ఉంది చెప్పు? అంటే కుక్కలకు నాకు తేడా లేదారా? ఏం తేడా ఉంది? ఇన్ని రోజులు నేను హీరో అని ఫీల్ అయినా. ఛీ నా బతుకు. అన్న బతకండే మనది కాదుగా. కార్లలో తిరిగేటోళ్ళది, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండేటోళ్ళది బతికే. అవునరా, నేను కూడా చూసిన పెద్ద పెద్ద బంగ్లాలల్లో కార్లలో తిరుక్కుంటా. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారా. అరే సన్ని, మనం కూడా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలరా? అన్న వాళ్ళు బిజినెస్లు పెట్టి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యే. మనం కూడా బిజినెస్ పెట్టి అంబానీ లెక్క పైసలు సంపాదించాలి. అరే సన్ని, పానీపూరి సెంటర్ పెడదామా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదామా? పానీపూరి సెంటర్ పెడదాంరా. పానీపూరి సెంటర్ పెడితే పోరీలు కూడా బాగా మంది వస్తారు, గిరాకీ కూడా బాగా అవుతుంది. అన్నా ఇన్నాళ్ళకి దిమ్మాకు పెట్టి ఆలోచించినవే. అంటే నాకు దిమాగ్ లేదంట వారా? అవును నిజమేగానే. సన్నిగాడు చెప్తే నిజమే ఉంటది. పైసలు ఎవరిని అడుగుదాంరా? ఊళ్ళో అన్ని అప్పులే. అన్నా మళ్ళా 1 లక్ష అప్పడి బిజినెస్ లో లాభం రాగానే వడ్డీతో సహా ఇచ్చేద్దాం. నువ్వు అన్నది మంచిగానే ఉంది కానీ మళ్ళా వన్ డైరెక్ట్ అడుగు తీయదిరా. ఆ ఉజర్గా నడిపియాలే, ఆయనకైతే ఇస్తుంది. అరే చింటూ, నీకన్నా సిగ్గుమానం ఉందారా? గుద్దకు బట్ట కడుతున్నావా లేకుంటే గాలికి ఎటు సైడ్ తిరుగుతున్నావు? అరే ఉజర్, ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నా అమ్మ. నీకు 100 ఏళ్ళురా. నువ్వు పెట్టే టెన్షన్లకు 100 ఏళ్ళు కాదు, ఈ ఏళ్ళనో రేపు అన్నట్టుంది. అరే మామ, గట్లెందుకు అంటున్నావురా? నువ్వు చల్లగుండాలరా. అరే ఇది ఎండాకాలం, సల ఎట్లుంటా చెప్పు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే నేను అట్లా అనలేదు మామ, నువ్వు బాగుండాలంటున్నారా. ఓ సరే గాని పైసల్ది. మల్లవ దగ్గర నన్ను ముందు పెట్టి 1,50,000 రూపాయలు తీసుకున్నావు. నువ్వేమో ఎగ్గోటి తిరుగుతున్నావు. మల్లవనేమో నాకు గుద్దం ఏదంతా ఉంది. ఆగలేవు మామ, నేను పైసలు ఎగ్గొట్టడం లెక్క కనిపిస్తున్నానా? ఆవు అచ్చం అట్లే ఉన్నావు. ఉజరన్న ఆగరాదే. చింటాను మేము బిజినెస్ పెడుతున్నాం, 1 లక్ష అప్పియరాదు. అవసరమైతే కమిషన్ తీసుకో. అవు మళ్ళా అప్పు తీరుతాం, నువ్వు కూడా కమిషన్ తీసుకో. నువ్వు వద్దు, నీ కమిషన్ వద్దు. తీసుకున్న పైసలు నేను పోతా. అది కాదే అన్న. హలో చెప్పండి మల్లవ్వ. ఆ సింటుగానికి 1,50,000 అప్పిప్పించినావు. నీ బొక్కలు ఇరుగొట్టు అంటవా? మల్లవ్వ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పండి? లేకపోతే ఏంది, మెల్లగా మెల్లగా మాట్లాడితే నీ చెవులకు వినబడతలేదు కదారా? ఇంతసేపు వాళ్ళతో మాట్లాడుతున్నాను. అరే అని పోరే ఉంటుందిరా, లేకుంటే అంత ప్రేమగా ఎందుకు మాట్లాడతారా? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇదే ఆఖరిసారి అని కాళ్ళు మొక్కుతావా, అని బొక్కలు ఇరుగొడతావో. ఈ 2 రోజులలో మాత్రం నాకు పైసలు కావాలి. ఖచ్చితంగా మల్లవ్వ. పైసలు అందరి దగ్గర వసూలు చేసినవా? మల్లవ్వ ఆ కిష్టపూర్ రమణగాడు ఇంకా పైసలు ఇవ్వలే. సరే నేను చూసుకుంటా గానీ వసూలు చేసిన పైసలు అయితే తీసుకురా. సరే మల్లవ్వ. అరే చింటూ, 2 రోజులలో వడితో సహా పైసలు ఇవ్వకపోయినావు అనుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఏందాన్నీడు పోలీస్ గీలీస్ అంటుండు. ఏ కవేం లేవురా, భయపడకు. ఊరికే అంటాండు. ఊరికే కాదు, ఇప్పుడు వసూలు చేసిన పైసలన్నీ మల్లవ్వకి ఇచ్చేందుకు పోతున్నా. మల్లవ్వని సంగతి చూసుకుంటా చూడు. అన్న బ్యాగులు ఏమున్నాయి అన్న? వసూలు చేసిన పైసలు. అన్న ఒక ఐడియా చెప్తా, ఇన్నవంటే నువ్వు సేఫ్ నేను సేఫ్. చింటన్నతో మామూలుగా ఉండదు మళ్ళా. అట్లుంటది మళ్ళా మనతోని. ఏంటది? చెవులో చెప్తా. సక్సెస్ అవుతుందా? చింటననే అనుమానిస్తున్నావా? ఫెయిల్ అయ్యే సమస్య లేదు. ఏదైనా తేడా జరిగిందనుకో, మధ్యలో నా పేరైతే రావద్దు. ఏం కాకుండా నేను చూసుకుంటాగా, నువ్వు పా. అరే నువ్వు రారా. పైసలు అవి ఇదిగోండమ్మా పైసలు, లెక్క చూసుకోండి. నా దగ్గర లెక్కలు తేడొస్తే సాల్టీలు లేస్తాయి. నీకంత ధైర్యం లేదు గాని చింటుగాంది ఏమైంది? వాడు ఈ 2 రోజులలో పైసలు ఇవ్వకపోతే నీ సాల్తీ వాని సాల్తీ లేచిపోద్ది. అరే నువ్వెక్కడికి వెళ్ళి ఊడిపడ్డావురా? నా పైసలు ఎగబెట్టి నా ముందు నిలవడానికి నీకెంత ధైర్యం? అవునమ్మా, పైసలు వేయడానికి వచ్చినాం. ఇది కలనా నిజమా? సన్నీ ఒకసారి గిల్లు. అరే
ఏంట్రా గింతగానం గిల్లేమేమన్నా పాత పగలు ఉన్నాయా? లేదమ్మా. ఇగో 1,50,000కు వడ్డీ కలిపి 2 లక్షలు. ఇన్ని రోజులు ఏమైందిరా అయ్యడానికి? మీ పైసలు పని మీద ఉన్నామమ్మా. అవునమ్మా. ఇంత మంచి పిల్లల్ని కుక్కలు తిట్టిన పాపం, కుక్కలు తిట్టిన పాపం. ఉజారు నిన్ను కూడా చాలా మాటలు అన్నా, ఏమనుకోకు. మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం అమ్మా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మీకు ఏ అవసరం వచ్చినా ఈ మళ్ళా ఉన్నదని మర్చిపోకుర్రి. సరే మంచిది, వెళ్ళిరారి. సరే అమ్మా, ఉంటాం ఇంకా. ఉంటాం ఇక. అమ్మయ్యా ఎక్కడ దొరుకుతావని ఉచ్చబడ్డదిరా. అరే ఆఖరికి మల్లమ్మని ఎగ్గిల్దని చేసినాం రా. పాపం పోరగాళ్ళను బొమ్మానంగా తిట్టినా పాపం కట్టుకున్నా పాతాల గంగల దిగుతనే ఈ పాపం పోవాలి.